ఎమ్మెల్సీ కవిత కేసుకి సంబంధించి తాజా పరిణామాలపై కవిత కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఆమె న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు కూడా సమాచారం. కవితకు ఈడీ ఇచ్చిన నోటీసులపై ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఆ కేసు విచారణ దశలో ఉంది. ఇక ఈ టైంలోనే సిబిఐ కూడా నోటీసులు ఇవ్వడంతో మరోసారి ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఉచ్చు బిగుస్తోంది. 14 నెలల తర్వాత ఈ కేసులో సిబిఐ దూకుడు పెంచింది. 41A కింద కవితకు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 26న ఢిల్లీలో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. గతంలో ఈ కేసులో సాక్షిగానే కవితను విచారించిన సిబిఐ ఇకపై ఆమెను నిందితురాలిగా విచారించనుంది. ఈ కేసులో కీలకంగా అప్రూవర్గా మారిన మాగుంట రాఘవ, అశోక్ కౌశిక్ వాంగ్మూలాల ఆధారంగా సిబిఐ కవితకు 41A కింద నోటీసులు జారీ చేశారు. కవిత ఎంపీగా ఉన్న సమయంలో ఢిల్లీలో కవితకు పిఏగా అశోక్ కౌశిక్ ఉన్నాడు. అయితే ఈ ఎంపీగా ఓడిపోయిన తర్వాత బకాయి పడిన జీతం కోసం హైదరాబాద్ వెళ్లానని అశోక్ కౌశిక్ సిబిఐకి చెప్పాడు. అప్పుడే కవిత ఇంట్లోనే అభిషేక్ బోయినపల్లి తనకు పరిచయం అయ్యారని తెలిపాడు. ఆయనే తనకు ఇండియా హెడ్ న్యూస్ ఛానల్లో ఉద్యోగం కూడా ఇప్పించారని సిబిఐకు తెలిపాడు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, ఎమ్మెల్సీ కవితను సిబిఐ ప్రస్తుతం అయితే నిందితురాలుగా చేర్చింది. గతంలో ఒక సాక్షిగానే స్టేట్మెంట్స్ ని తీసుకున్నారు. ఈ కేసుకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాధిక, గతంలో ఏదైతే డిసెంబర్ 11, 2022లో ఒక సాక్షిగా తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కవితపై కొన్ని ఆరోపణలు రావడంతో దానిలో ఒక సాక్షిగా విచారించేందుకు మాత్రమే గతంలో నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ వెళ్లి సిబిఐ అధికారులు విచారించిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత మళ్ళా ఈడీ కేసులు కూడా ఇదే ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ పిలిచి 3 రోజుల పాటు విచారించారు. కానీ రీసెంట్గా ఇప్పుడు ఏదైతే గతంలో కవితకు వ్యాపార భాగస్వాములుగా కవితతో అత్యంత సన్నిహితంగా ఉన్నవారు అతని కవిత పిఏ కానీ ఇతర సౌత్ గ్రూప్ సంబంధించిన మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితకు 41A కింద నోటీసులు జారీ చేశారు. అంటే 161 సిఆర్పిసి కింద కేవలం ఒక సాక్షిగా మాత్రమే గతంలో విచారించారు. కానీ ఇప్పుడు సిబిఐ రెండవసారి ఒక నిందితురాలిగా విచారించేందుకు 41A కింద నోటీసులు జారీ చేసింది. అది కూడా వారు వెళ్లడం కాదు, ఢిల్లీ వచ్చి కవితని సిబిఐ ఆఫీస్కి ఏదైతే ఢిల్లీ లోధిరోడ్లో ఉందో సిజిఓ కాంప్లెక్స్కి వచ్చి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక దానికి సంబంధించి అసలు ఈ వాంగ్మూలం ఎవరిచ్చారు, అసలు కేసు పూర్వపరాలు ఒకసారి మనం చూస్తే కనుక గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మొదట ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూపకల్పన, పాలసీ రూపకల్పన, దానికి సంబంధించి వారందరితో మాట్లాడడం కానీ తర్వాత ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సౌత్ గ్రూప్కి సంబంధించి ముందుగా అభిషేక్ బోయినపల్లిని అరెస్ట్ చేయడం, సిబిఐ ముందుగా అరెస్ట్ చేసింది. తర్వాత సిబిఐ కేసులో బెయిల్ రావడం, మరుసటి రోజునే ఈడీ అధికారులు మళ్ళీ అభిషేక్ బోయినపల్లిని అరెస్ట్ చేశారు. తర్వాత విజయ్ నాయర్ని సిబిఐ సంబంధించి మరోసారి అరెస్ట్ చేసిన తర్వాత ఇటు విజయ్ నాయర్, సిబిఐ ఇటు అభిషేక్ బోయినపల్లి ఇద్దరిని విచారించిన తర్వాత వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన తర్వాత హైదరాబాద్లో విచారించారు. తర్వాత మొత్తం ఒకదాని తర్వాత ఒకటి సౌత్ గ్రూప్కు సంబంధించి అందరికీ నోటీసులు జారీ చేయడం, శరత్చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై, వినయ్ బాబు వీరందరూ కూడా సౌత్ గ్రూప్తో లింకులు ఉన్నాయి కాబట్టి వారందరికీ నోటీసులు జారీ చేసి 161 కింద నోటీసులు జారీ చేశారు, విచారించారు. తర్వాత 41A కింద నిందితులుగా చేర్చి వారందరినీ అరెస్ట్ చేసి తిహార్ జైల్లో ఉంచారు. తర్వాత మాగుంట రాఘవరెడ్డి, శ్రీనివాసరెడ్డి అలాగే శరత్చంద్రారెడ్డి వీరందరూ కూడా అప్రూవర్గా మారారు. వారు వాంగ్మూలం ఇచ్చారు. మరి ముఖ్యంగా సౌత్ గ్రూప్లో మాగుంట రాఘవరెడ్డి, శరత్చంద్రారెడ్డి, కవిత కీలకంగా వ్యవహరించారనేది ప్రధానంగా వారి దగ్గర ఆధారాలు ఉన్నాయంటే కూడా సిబిఐ, ఈడీ అధికారులు తెలుస్తున్నారు. దానిలో భాగంగా అప్రూవర్గా మారే సందర్భంలో వాంగ్మూలం ఇచ్చారు. 164 సిఆర్పిసి కింద మాగుంట రాఘవరెడ్డి మెజిస్ట్రేట్ ముందు రౌజని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగపాల్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. నేను అప్రూవర్గా మారుతున్నాను, అప్రూవర్గా మారడానికి కారణాలేంటి, అసలు ఈ కేసు దీనిలో లిక్కర్ పాలసీ సంబంధించి అసలు ఏం జరిగింది, తన బిజినెస్లోకి ఏ విధంగా ఎంటర్ అయ్యాను, తనకు ఎవరెవరు సహకరించారు, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే దానిపై కంప్లీట్గా డీటెయిల్గా కవితతో తనకున్న సంబంధాలు, వ్యాపార సంబంధాలపై మొత్తంగా డీటెయిల్గా వాంగ్మూలం ఇచ్చారు. దాని ఆధారంగానే కవితను 41A కింద 41A సిఆర్పిసి కింద తనని ఒక నిందితురాలుగా చేరుస్తూ ఇప్పుడు విచారణకు పిలుస్తున్నారు. ఇక మరోవైపు కవితకు అత్యంత సన్నిహితంగా అంటే సహాయకుడుగా ఉన్న ఢిల్లీలో ఎంపీగా ఉన్న సందర్భంలో కవితకు అశోక్ కుమార్ కౌశిక్ అనే వ్యక్తి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నారు, పర్సనల్ సెక్రటరీ. తను
తనకు సంబంధించి కూడా తాను కూడా మెజిస్ట్రేట్ ముందు 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం ఇచ్చారు. తాను కూడా వాంగ్మూలం అప్రూవర్గా మారబోతున్నట్టు కూడా, అంటే అప్రూవర్గా మారే ముందు వారు ఇచ్చే వాంగ్మూలం ఇవ్వాలంటే 164 సిఆర్పిసి సెక్షన్ కింద వారు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో ఇచ్చిన వారి సమాచారం మేరకు, వారు ఇచ్చిన వాంగ్మూలం మేరకు గతంలో వచ్చిన ఆరోపణలు కానీ వీరు ఇచ్చిన సమాచారం కానీ ఒకటే ఉందా లేదని టాలీ చేసుకున్న తర్వాత ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారిని నిందితులుగా పరిగణించాలి లేదనేది కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. దాని ఆధారంగానే కవితకు వారిద్దరు ఇచ్చిన ఇటు వాంగ్మూలం మాగుంట రాఘవరెడ్డి కానీ అశోక్ కౌశిక్ ఇద్దరు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కవితకు 41A కింద నోటీసులు జారీ చేసినట్టుగా కూడా సిబిఐ వర్గాలు తెలుపుతున్నాయి. కానీ ఏదైతే నిందితులుగా చేర్చారో ఈ సెక్షన్లు ఏ విధంగా చూడాలనే దానిపై కూడా ప్రధానంగా, అంటే విచారణకు హాజరు కావాలా లేదా అనే దానిపై కూడా న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. కవిత విచారణకు హాజరు కాకపోవచ్చు అనేది ప్రధానంగా ఇటు కవిత సంబంధించిన బీఆర్ఎస్ వర్గాలు కానీ సన్నిహితులు కానీ న్యాయమూర్తులు కానీ ఇస్తున్న సమాచారం మేరకు మనకు తెలుస్తోంది. అంటే 26వ తేదీన కవిత విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై మాత్రం సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతుంది. చెప్పండి రాధిక. రైట్ శివ, కవితకు పిఏగా ఉన్నటువంటి అశోక్ కౌశిక్ తన వాంగ్మూలంలో ఎటువంటి కీలక అంశాలు వెల్లడించారు? రైట్, ప్రధానంగా మొదటి నుంచి మనం ఒకసారి పరిశీలిస్తే కవిత ఎంపీగా ఉన్న సందర్భంలో అశోక్ కౌశిక్ పిఏగా ఉన్నారు. పిఏగా ఉన్న తర్వాత తను ఎంపీగా ఓడిపోయిన తర్వాత కవిత తనకు ఏదైతే పాత బకాయిలు ఉన్నా బకాయిలు కలెక్ట్ చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చిన సందర్భంలో అభిషేక్ బోయినపల్లి కవిత మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఆ సందర్భంలో అక్కడ అభిషేక్ బోయినపల్లి నాకు పరిచయం అయిన తర్వాత ఎలాగో కవిత ఓడిపోయారు కాబట్టి నెక్స్ట్ తదుపరి తనకి ఏదో ఒక ఉద్యోగం కావాలి కాబట్టి అది ఇండియా హెడ్ అంటే నేషనల్ ఛానల్, అదే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక ప్రముఖ పత్రికకు సంబంధించి ఒక ఛానల్ కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆ ఛానల్ కూడా వారు వదిలేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆ ఛానల్లో తన రిఫరెన్స్తోనే నాకు ఉద్యోగం ఇప్పించారు అనేది, అక్కడ నుంచి వారిద్దరికి రిలేషన్ అనేది కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది. ఇద్దరికి సంబంధాలు పెరిగాయి కాబట్టి ప్రతి సందర్భంలో కూడా ఏదైతే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కానీ ఇతరత్ర మెసేజ్ ఫార్వర్డ్ చేయడం కానీ ఇవన్నీ కూడా నన్ను మధ్యవర్తిగా వాడుకున్నారు. నేను అనేక సందర్భాల్లో ఈ డబ్బును ఢిల్లీ లెక్కర్ స్కామ్ సంబంధించి డబ్బును ఒకరి నుంచి వేరొకరికి చేతులు మార్చే క్రమంలో నేను కూడా ప్రధానంగా వ్యవహరించాననేది సిబిఐకి అప్రూవర్గా మారే సందర్భంలో ఇచ్చిన వాంగ్మూలంలో ప్రధానంగా వాంగ్మూలం ఇచ్చారంటూ కవితపై అభియోగాలు నమోదు చేసిన దాంట్లో సిబిఐ వర్గాలు అయితే తెలుపుతున్నాయి. దానిలో భాగంగానే అప్పటి నుంచే నాకు పరిచయం ఏర్పడింది, అప్పటి నుంచి కంటిన్యూ అవుతోంది. తర్వాత కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సందర్భంలో కూడా ప్రతి సందర్భంలో కూడా అటు కేసీఆర్ నివాసం వద్ద కానీ ఈడీ కార్యాలయానికి వచ్చే సందర్భంలో కూడా మన విజువల్స్లో చూడవచ్చు. అక్కడ అశోక్ కుమార్ కౌశిక్ మనకు విజువల్స్లో కూడా కనిపిస్తూ ఉంటారు. కవిత భర్త వెళ్ళే సందర్భంలో కూడా అక్కడ మనకి ఆ చెక్ షర్ట్ వేసుకుని ఉన్న వ్యక్తి అశోక్ కౌశిక్, అతన్ని కూడా మనం చూడొచ్చు. మరోవైపు కౌశిక్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ప్రధానంగా ఇటు మాగుంట రాఘవరెడ్డి, మరోవైపు ఇటు అశోక్ కౌశిక్ వీరిద్దరు ఇచ్చిన కీలక సమాచారం మేరగానే 41A కింద, అంటే ఇప్పటివరకు ఒక ఏదైతే సాక్షురాలుగా మాత్రమే పరిగణించారు. కానీ వచ్చిన వారి దగ్గర ఉన్న ఆధారంగా వారైతే సాక్ష్యాలు సేకరించారో వాటన్నిటి ఆధారంగా 41A కింద ఒక నిందితురాలుగా సిబిఐ ఢిల్లీ లెక్కర్ కేసులో నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అంటే 41A కింద నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ముందు 1-2 సార్లు హాజరు కాకపోయినప్పటికీ తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనే దానిపై కూడా చూడాల్సి ఉంది. అంటే గతంలో కూడా ఈడీకి సంబంధించి కేసు అనేది పెండింగ్లో ఉంది కాబట్టి, సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి అదేవిధంగా దీనికి కూడా గైర్ హాజరు అవుతారా, దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టుకు వెళ్తారా అనేది చూడాల్సి ఉంది. కానీ మొత్తంగా చూసుకుంటే ఈ కేసులో ఈడీ కేసులో కొంచెం శివ, మాగుంట రాఘవ ఇటు ఈడీ కేసులోనూ అలాగే సిబిఐ కేసులో 2 కేసుల్లో కూడా అప్రూవర్గా మారారు. అయితే అతని వాంగ్మూలం ఎంత కీలకంగా పనిచేసింది, నగదు లావాదేవీలకు సంబంధించి కూడా మాగుంట రాఘవ సిబిఐకి సమాచారం ఇచ్చారనేది ఒక ప్రచారం ఉంది. ఎంతవరకు నిజం? రైట్, డెఫినెట్గా రాధిక, ఈ నగదు లావాదేవీలకు సంబంధించి సౌత్ గ్రూప్లో ఫండింగ్ అనేది ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలక్షన్స్ టైంలో గతంలో ఏదైతే గోవాలో ఎలక్షన్స్ జరిగాయో ఆ సందర్భంలో 100 కోట్లు అనేవి ప్రధానంగా సౌత్ గ్రూప్ నుంచి చేతులు మారాయి. ఆ అమౌంట్ కూడా ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నాం అశోక్ కౌశిక్, అభిషేక్ బోయినపల్లి వీరిద్దరి చేతుల మీదుగా కవిత వారికి ఆ పని అప్పగించారు. ఆ 100 కోట్ల రూపాయలు శరత్చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, మరోవైపు అరుణ్ రామచంద్ర పిల్లై, ఇటు చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు వీరందరూ కీలకంగా వ్యవహరించారు. వారందరి సమాచారం మేరకు వారందరూ కలెక్ట్ చేసిన అమౌంట్ని ఈ అశోక్ కౌశిక్ అలాగే అభిషేక్ బోయినపల్లి తీసుకొచ్చి విజయ్ నాయర్కు ఇచ్చారనేది ప్రధానంగా అభియోగాలు అయితే సిబిఐ కానీ ఈడీ కానీ వారు దాఖలు చేసిన స్టాట్షీట్లో నమోదు చేశారు. దాని ఆధారంగానే ఇప్పుడు వాంగ్మూలం ఏదైతే ఇచ్చారో గతంలో తాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి లిక్కర్ కేసు సంబంధించి పాలసీకి సంబంధించి ఆ షాపులు తీసుకునే విధంగా కానీ మొత్తం ఆ పాలసీకి సంబంధించి ఏ విధంగా ఎంటర్ అయ్యారు, ఎవరెవరిని సంప్రదించారు అనేది కూడా ప్రధానంగా మాగుంట రాఘవరెడ్డి సిబిఐ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో ప్రధానంగా చెప్పినట్లుగా
చేసినట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే కౌశిక్ కూడా దీంట్లో కీలకంగా వ్యవహరించినట్లు కూడా వాంగ్మూలం ఇచ్చారు. 164 సిఆర్పిసి కింద మెజిస్ట్రేట్ ముందు రౌజ్ రెవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగపూల్ ముందు ఏదైతే లిఖితపూర్వకంగా ఒక లెటర్ కూడా ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. దాని ఆధారంగానే వాంగ్మూలం నమోదు చేశారు. ఇక 100 కోట్ల రూపాయలు మొత్తం అక్కడ డీల్ మొత్తం 12% ఏదైతే ఆ లిక్కర్ పాలసీకి సంబంధించి 420 కోట్లు లాభం వచ్చే విధంగా, అంటే సంవత్సరానికి అధిక లాభాలు వచ్చే విధంగా సౌత్ గ్రూప్కు ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి షాపులను కట్టబెట్టారు అనేది ప్రధానంగా అభియోగాలు నమోదు చేస్తూ ఈడీ కానీ సిబిఐ కానీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దాంట్లో సంవత్సరానికి 420 కోట్లు లాభం వచ్చే విధంగా కూడా సౌత్ గ్రూప్కు ఈ పాలసీ రూపకల్పన చేశారు. దాంట్లో హాఫ్ అమౌంట్ అంటే 12% లాభాలు వచ్చే విధంగా కూడా రూపకల్పన చేశారు. దాంట్లో హాఫ్ అమౌంట్ అనేది గవర్నమెంట్కి వెళ్లే విధంగా వారందరూ కూడా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దానిలో భాగంగా 420 కోట్లలో ఒకటి 210 కోట్లు ఈ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ మీన్స్ అరవింద్ కేజ్రీవాల్కి వెళ్లే విధంగా కూడా అక్కడ ఒప్పందం కుదిరింది. మధ్యవర్తిత్వం అనేది విజయ్ నాయర్, దినేష్ అరోరా వ్యవహరించారనేది ప్రధానంగా అభియోగాలు నమోదు చేస్తూ ఛార్జ్షీట్లో నమోదు చేశారు ఈడీ సిబిఐ అధికారులు. దానిలో భాగంగా 210 కోట్లలో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంతమేర డబ్బు కావాలని కోరిన నేపథ్యంలోనే 100 కోట్ల రూపాయల వరకు ముందుగా అడ్వాన్స్గా 100 కోట్లు ఇచ్చారు. ఆ 100 కోట్ల రూపాయలతోనే గోవాలో గతంలో ఏదైతే ఎన్నికలు జరిగాయో ఆ ఎన్నికల అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇతరత్ర కార్యక్రమాలకు, ప్రచార కార్యక్రమాలకు ఈ 100 కోట్ల రూపాయలు అక్కడ వాడారు అనేది ప్రధానంగా విజయ్ నాయర్ కానీ దినేష్ అరోరా కానీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇటు సిబిఐ ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో అభియోగాలు అయితే నమోదు చేశారు. దాంట్లో కవిత కీలకంగా వ్యవహరించారు. ఈ 100 కోట్ల రూపాయలకు సంబంధించినది ప్రధానంగా కూడా వారందరూ చెప్తున్నారు. మరోవైపు సమీర్ మహేంద్ర కూడా నార్త్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించారని ప్రధానంగా వారందరూ చెప్తున్నారు. దానిలో భాగంగా సమీర్ మహేంద్ర కూడా ఇప్పుడు అపూర్వంగా మరి బయట ఉన్నారు. అంటే నార్త్ గ్రూప్లో సమీర్ మహేంద్ర కీలకంగా వ్యవహరించారు. ఈ మద్యం లిక్కర్ తయారీకి సంబంధించి అతనికి ఒక ఫ్యాక్టరీ ఉంది, అనేక కంపెనీలు కూడా అతనికి డిస్టిలరీస్ ఉన్నాయి. ఇటు మాగుంట రాఘవరెడ్డి కూడా సొంత ఫ్యాక్టరీ ఉంది, మద్యం తయారీ ఫ్యాక్టరీ ఉంది. మరోవైపు ఒక కంపెనీ మద్యం తయారు చేసే ఒక కంపెనీ ఉన్న ఓనర్ ఇలా పాలసీలో షాపులు పొందే అవకాశం ఉండదు, అది చట్టవిరుద్ధం అనేది ప్రధానంగా, అంటే రిటైల్గా షాపులు తీసుకునే అవకాశం ఉండదు, ఇది చట్టరీత్యా విరుద్ధం అనేది ప్రధానంగా వారు అభియోగాలు నమోదు చేశారు. ఈ ఛార్జ్షీట్లో మొత్తంగా కూడా ప్రతి ఒక్కటి కూడా ఇది అక్రమంగా జరిగింది రూపకల్పన అనేది ప్రధానంగా వారు సేకరించిన సాక్ష్యాలు కానీ ఆధారాల మేరకు ఈడీ అధికారులు మొత్తం ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఎవరెవరు సహకరించారు, ఎవరెవరి అకౌంట్ల నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఇటు వాట్సాప్ చాటింగ్ కానీ, ఫోన్ సంభాషణలు కానీ, ఫేస్ మేకర్లో మాట్లాడుకున్నాయి, ఫేస్ టైంలో మాట్లాడుకున్నాయి కానీ, మరోవైపు ఇటు బ్యాంక్ ఇది అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కానీ, వీటన్నిటిని ఆధారాలు సేకరించి ఒకరి నుంచి ఒకరు, అంటే తీగలాగితే డొంక కదిలిన చందాన మొత్తం ఒకరు సౌత్ గ్రూప్లో ముందు అభిషేక్ బోయిన్పల్లిని అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు తర్వాత ఒక్కొక్కరికి మాగుంట రాఘవరెడ్డి, అంటే సిబిఐ అభిషేక్ బోయిన్పల్లిని అరెస్ట్ చేసిన తర్వాత కవితకు నోటీసులు ఇచ్చారు, అక్కడ హైదరాబాద్లో విచారించారు. తర్వాత మాగుంట రాఘవరెడ్డి, శరత్చంద్రారెడ్డికి నోటీసులు ఇచ్చారు, వారిద్దరిని అరెస్ట్ చేశారు. వారిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈడీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే మొత్తం అంటే ముందు ఒక కేసులో విచారించడం, సిబిఐ అదుపులోకి తీసుకోవడం, వారు విచారించిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం, తర్వాత ఈడీ అధికారులు కూడా మాకు కూడా కొన్ని ఆధారాలు దొరికాయి కాబట్టి మేము కూడా విచారించాల్సి ఉంది, మేము అదుపులోకి తీసుకుంటామంటే కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ వారిని మరొకసారి విచారించడం, వాళ్ళు కూడా అదుపులోకి తీసుకోవడం, జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వడం 14 రోజుల పాటు. ఆ 14 రోజుల విచారణలో కస్టడీలో విచారించిన తర్వాత మళ్ళీ ముగిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేయడం, మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించడం, ఇలా పొడిగిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా వారందరూ గత కొన్ని నెలలుగా మొదట ఎవరైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సౌత్ గ్రూప్లో అరెస్ట్ అయ్యారు అభిషేక్ బోయిన్పల్లి మాత్రం ఇప్పటివరకు జైల్లోనే ఉన్నారు. కానీ తర్వాత ఇచ్చిన సాక్ష్యాలు వాంగ్మూలం ఆధారంగా ఎవరినైతే అరెస్ట్ చేశారో వారందరూ కూడా అప్రూవర్లుగా మరి బయట ఉన్నారు. శరత్చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, వీరు ముగ్గురు ప్రజెంట్ బయట ఉన్నారు. సౌత్ గ్రూప్లో కూడా దినేష్ అరోరా మొదట అప్రూవర్గా మరి వాంగ్మూలం ఇచ్చారు. వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సౌత్ గ్రూప్లో ఎవరెవరికి దీంతో సంబంధాలు ఉన్నాయని దానిపై కూడా వారా తీసి మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఈడీ సిబిఐ దర్యాప్తు సంస్థల దగ్గర ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఏదైతే సాక్ష్యాలు సేకరించారో వాంగ్మూలం ఎవరైతే ఇటు మాగుంట రాఘవరెడ్డి కానీ అశోక్ కౌశిక్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కవితకు 41A కింద నిందితురాలిగా చేరుస్తూ ప్రధానంగా ఈ నోటీస్ ఇచ్చినట్లుగా కూడా సిబిఐ వర్గాలు చెప్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుంది. 26వ తేదీన కవిత విచారణకు హాజరవుతారా లేదా న్యాయ సలహాలు తీసుకుని ఈ గైర్ హాజరవుతారా, కోర్టును ఆశ్రయిస్తారా అనేది కూడా చూడాల్సింది. ఇది లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బని చెప్పుకోవచ్చు. ఇక రోజు రోజుకు సిబిఐ కేసుకు సంబంధించి, ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కవితకు ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.